సేవా దృక్పథంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మరోసారి కూడా నిర్వహించి మెరుగైన మందులను పంపిణీ చేస్తామని డాక్టర్ రేఖా కత్తుల వన్నెకుల క్షత్రియ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ తేజవతి అన్నారు. రేణిగుంట మండలం గాజులమండెం గ్రామంలో ఆదివారం శ్రీకృష్ణ భజన మందిరం కమిటీ అధ్యక్షులు మిద్దె ఇందుకుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ క్షత్రియ స్టేట్ బోర్డు డైరెక్టర్ జి పాలెం తేజవతి ఆధ్వర్యంలో తిరుపతి రేవా డయాబెటిస్ క్లినిక్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో స్త్రీల వ్యాధి నిపుణులు, చర్మ వ్యాధి నిపుణులు, రక్త పరీక్షలు, కీళ్ల వ్యాధులకు, జనరల్ వ్యాధులకు సంబంధించి వివిధ వైద్య నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. శ్రీకృష్ణ భజన మందిరం కమిటీ అధ్యక్షులు ఇందుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం వైద్య శిబిరంలో టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజన సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రేఖా కత్తుల మాట్లాడుతూ సేవా దృక్పథంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మరోసారి కూడా నిర్వహించి మెరుగైన మందులను కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ జి పాలెం తేజవతి మాట్లాడుతూ గాజులమండెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిపుణులైన వైద్యులచే నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ భజన మందిరం కమిటీ అధ్యక్షులు ఇందుకుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కిషన్ మేర్చా నాయకులు లింగారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జి పాలెం శివారెడ్డి, రాజా రేవంత్ రెడ్డి, సుధీర్ రెడ్డి, తిరుపతి రేవా డయాబెటిస్ క్లినిక్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈరోజు రేవా డయాబెటిస్ క్లినిక్ తరఫున ఉచిత వైద్య దీనికి కృష్ణ భజన మందిరం అధ్యక్షుడు తేజవతి గారు వీళ్ళందరూ సహకారం కనీసం అంటే వరకు ఒక 300 మంది రాజమండ్రి వచ్చి మన సేవలు అందుకుంటున్నారు. దీనికి ముఖ్యంగా స్విమ్స్ నుంచి, పద్మావతి మెడికల్ కాలేజ్ నుంచి, రియో హాస్పిటల్ నుంచి చాలామంది డాక్టర్స్ వచ్చి దీంట్లో ఉచిత వైద్య సేవలు పాల్గొంటున్నారు. అంతేకాకుండా నర్సులు, టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా చక్కగా వైద్య శిబిరం నడుస్తోంది. దీనివల్ల చాలా మటుకు మనము షుగర్ బార్డర్ లైన్లో ఉండేవాళ్ళు, చాలామంది కాంప్లికేటెడ్ డయాబెటీస్ ఉండేవాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళకి సరైన చికిత్స అందబడుతోంది. ముందు వీళ్ళ ఫాలో అప్కి ఎక్కడికి రావాలి, ఏం చేయాలి అనే దాని గురించి కూడా మనం అవగాహన ఇస్తున్నాము. ఇంకా మీదట కూడా బ్లడ్ టెస్ట్కి వాటికి మనం ఫ్యూచర్లో క్యాంప్స్ ఇంకా కండక్ట్ చేయాలని చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ వచ్చే చాలామంది ప్రజలకి కేవలం అవగాహన కూడా చాలా తక్కువ. ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఇది అనే వాటి మీద ఎక్కువ అవగాహన లేదు. కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ ఒక క్యాంప్ కండక్ట్ చేసి ఈసారి ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేసి ఇంకా మంచి రకమైన ఇంకా హై ఎండ్ ట్రై చేస్తాము. ఫస్ట్ అసలు ఇక్కడ ఎంతమంది డయాబెటిక్ వాళ్ళు ఉంటారు అని నమూనా కోసమని ఫస్ట్ మనకి క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కంప్లీట్గా ఒక అవగాహన వచ్చింది, ఎంతమంది డయాబెటీస్ ఉన్నారు, ఇక్కడ ఎటువంటి మందులు అవసరం అవుతుంది అన్నది ఈ క్యాంప్ ద్వారా మనకు నిర్ధారణ. కాబట్టి నెక్స్ట్ క్యాంప్ ఇంకా చాలా స్పెసిఫిక్గా, చాలా యూస్ఫుల్గా చేయడానికి ఆస్కారం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు గాజులమండెం కృష్ణ భజన మందిరం అధ్యక్షుడు తేజవతి, ఇక్కడ మనకి హెల్ప్ చేస్తున్న సిబ్బంది అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు గాజులమండెంలో మనం కృష్ణ భజన మందిరం వద్ద రేవా డయాబెటిస్ క్లినిక్ మరియు శ్రీకృష్ణ భజన మందిరం కమిటీ వారి సౌజన్యంతో చక్కగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా ఈ వైద్య శిబిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రఖ్యాత డయాబెటిక్ నిపుణులు, 25 ఏళ్లుగా అపార అనుభవం ఉన్న డాక్టర్ రేఖా కత్తుల గారిచే వారి వైద్య బృందంచే ఈ క్యాంపు నిర్వహించబడుతుంది. యూకేలో మాస్టర్స్ మరియు ఫెలోషిప్ డయాబెటీస్ను చేయడం వల్ల ఆవిడ అనుభవం ఈరోజు ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు చాలా చక్కగా ఉపయోగపడింది. చాలామంది అవగాహన లోపం వల్ల షుగర్ ఎంత ఎక్కువ ఉన్నా పట్టించుకోకుండా అలాగే వాడుకునే మెడిసినే వాడుతూ ఇతర ఆర్గాన్స్ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి అవగాహన కల్పించేలా ఈ క్యాంపు నిర్వహించబడటం నిజంగా మా అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించబడడానికి మన శ్రీకృష్ణ భజన మందిరం కమిటీ అధ్యక్షులు ఇందుకుమార్ రెడ్డి గారికి, అలాగే గాజులమండెం పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ వైద్య క్యాంపు ఉపయోగించుకున్నటువంటి ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చాలా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మరింత స్పెసిఫిక్గా అన్ని డిపార్ట్మెంట్లు స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్స్ని కూడా
ఉచిత క్యాంపుల ద్వారా నిర్వహిస్తామని చాలా గట్టిగా మనం అందరికీ భరోసా ఇస్తుంది. ధన్యవాదాలు.